ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరారెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి రచనలు, వారి యొక్క కాలజ్ఞానంలోని ప్రముఖ విశేషాలు, కాళికాంబ సప్తశతి పద్యాలు, భావార్థాలు, అలాగే అచలానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి సందేశాలు, ఇలా ఎన్నో మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాను. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఈశ్వరీదేవి అమ్మగారు ఎక్కడెక్కడ తిరిగాయో ఆయా ప్రాంతాలలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా మీకు వివరించి ఉన్నాను. అట్లే కొన్ని యువకులకు సందేశాత్మకమైనటువంటి కథలు కూడా మనము తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు మరొక మధురమైన ఘట్టం తెలుసుకుందాము. ఇది మనిషికి గలనట్టు విశ్వాసం. ప్రతి మనిషికి దేవుని పైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే మనం ఏం చేసినా కూడా భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహించలేడు. అందుకే ఈ కథ ద్వారా మనం కొంత తెలుసుకుందాం. ఒక 70-80 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఒక ముసలావిడ ప్రతిరోజు రామనామాన్ని జపిస్తూ గడుపుతూ ఉంటుంది. ఆమె ఇంకా వేరే ధ్యాసంలా, చుట్టుపక్కల ఎవరు లేరు, పాపం ఆమె ఒక్కతే నివసిస్తూ ఉంది ఒక గుడిసెలో. అయినా ఆమెకు రాముడు అంటే అత్యంత భక్తి. రామ రామ అంటూనే ఉంటుంది. అయితే ఈ ఇంటి పక్కన ఒక విద్యావంతుడు, అతి తెలివిపరుడు. అతనికి దేవుడు అంటే నమ్మకం లేదు. అందుకని ఎప్పుడు ఈమె ముసలామె దగ్గరికి వచ్చి ఎగతాళిగా మాట్లాడుతూ, దేవుడు ఎక్కడున్నాడు, నీకేమైనా కనిపించాడా, ఏం చేస్తాడు, ఎట్లా సహాయం చేస్తాడు అని చెప్పి ఎప్పుడు తర్కిస్తూ ఉంటాడు. అయినా ఈమె లెక్క పెట్టేది కాదు ఆయన తర్కానికి. ఈమె పద్ధతి ప్రకారం ఈమె రామనామాన్ని జపం చేసుకుంటూ ఎప్పుడు ఆయన చెప్పిన మాటలు పెడచవని పెడుతూ తన భక్తిని తలను చాటుకుండేది. సరే, ఇలా జరుగుతుండగా ప్రతిరోజు కూడా ఆమెకు ఎవరో ఎక్కడి నుంచో ఒక భక్తుడు ఆహారం తీసుకొచ్చి ఆమెకు సమర్పిస్తుండేవాళ్ళు. ఈయన చూస్తున్నాడు, వాళ్ళు ఒకరికొకరి సంబంధం లేదు. అయినా కూడా ఆమెకు రోజు భోజనం వస్తూనే ఉంది. ఆ భోజనం భోంచేయడము, రామనామాన్ని జపించుకుంటూ కూర్చోవటం, ఇదే ఆమె పని. ఇక ఎట్లయినా కానీ ఈమె రామనామాన్ని జపాన్ని మానిపించాలని ఆ పక్కింటి అతనికి ఒక గట్టి ప్రయత్నం. ఎన్ని మార్లు చేసినా కూడా ఈమె రామనామం జపం చేసుకోవడమే తప్ప ఎన్ని ఆటంకాలు కలిగించినా ఆమెకు ఇబ్బంది లేకుండా. సరే, ఇలా ఒకరోజు రామనామం జపం చేసుకుంటూ ఉంది. ప్రతిరోజు మాదిరే ఏదో ఒకరు వచ్చి తనకు సమయానికి వేళకు భోజనం అందిస్తూ ఉన్నారు. ఆ భోజనం చేస్తున్నాడు. ఆ రాముడే నాకు భోజనం పంపిస్తున్నాడు అనేంత భక్తితో ఆమె నిమిడి విక్రమింది. ఇలా ఉండగా అదే చెప్తుంది ఆమె, అయ్యా, ఆ రాముడిని నేను నమ్ముకున్నా, రామనామం తప్ప నాకు వేరే ఏం లేదు. ఆ రాముడే నాకు ప్రతిదినము ఏదో ఒక చోట ఎవరో ఒకరితో ఒక భక్తులతో నాకు ఆహారం పంపిస్తున్నాడు. ఇది నా నమ్మకం, నా విశ్వాసం అంటుంది. ఓహో అట్లనా, ఎప్పుడో ఒకసారి చూస్తాలే నీ విశ్వాసం ఎట్లాంటిదో అని చెప్పని అనుకునేవాడు ఈ నాస్తికుడు. సరే, ఒకరోజు ఆకాశమంతా మేఘావృతమై విపరీతమైనటువంటి ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడుతుంది. ఏకసాంక ఏమి ఆగకుండా అనమాట, ఉదయం నుంచి పడుతూనే ఉంది. అప్పుడు ఈ నాస్తికుడు అనుకున్నాడు, ఇంత ఘోరణ వర్షం కురుస్తుంది కదా, ఎప్పుడు ఎవరు తెప్పిస్తారు ఈమెకు భోజనం, ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం అనుకున్నాడు. ఎవరు రాలా భోజనం తీసుకొని. ఇంకా భోజనం వేలైంది. ఓహో ఇప్పుడైనా తెలుసుకుంటుంది నా పవర్ ఏందో అని, చూసావా నీ రాముడు నీకు భోజనం పంపించలేదు అని ఎగతాళి చేద్దామని తన పళ్ళెంలో ఆహార పదార్థాలు పెట్టుకొని ఆ అవ్వ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అవ్వ అవ్వ అని పిలిచాడు. రామ రామ, ఏం నాయన
ఏడవారు రోజు రామరామ అని అంటే నీకు భోజనం పంపిస్తున్నట్టువే, మరి ఇంత వాన పడుతుంటే మరి ఈరోజు పంపించలేదే మీ రాముడు ఎందుకు అన్నాడు. అదేంది నాయన అట్లా అంటావు, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నాయన? అందుకనే రాముడు పంపించలేదు కదా భోజనం నీకు, నేను నీకు తీసుకొచ్చి ఇద్దామని చెప్పి నేను తీసుకొచ్చి ఇచ్చానువా, కాబట్టి రాముడు పవర్ కాదు, నేనే నీకు తెచ్చిచ్చాడు. అప్పుడు ఈ ముసలామి అన్నది, ఒరే ఎరినాయడా, రాముని శక్తి ఉండబట్టే ఒక ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్మని ఒక అజ్ఞాని చేత అయినా కూడా నాకు భోజనం పంపించాడు. ఎవరు పంపించాడుకున్నావు నిన్ను? మా రాముడే రా నాయన, చిక్కోడా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావు నువ్వు. మరి నువ్వు ఇంత నాస్తికులవై ఉండి కూడా నా కోసం నువ్వు భోజనం తెచ్చావంటే కారణమేమి? అది రాముని యొక్క ప్రేరణే, రాముని యొక్క ఆజ్ఞే. ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా నాయన రాముని యొక్క మహిమ అంటే ఏమిటో అని చెప్పానదట. ఈయనకు పాపము అంతా ఆశ్చర్యపోయినాడు. అరే రే రే, నేను తెచ్చినా కూడా అవ్వకుని విశ్వాసం ఏమిటి? రాముడే నా ద్వారా ఆమెకు ఆహారం పంపించాడు అని చెప్పే నమ్మకం. నిజంగా విశ్వాసం ఉంటే ఏదో ఒక రీతిలో ఆ భగవంతుడు మనకు ఆహారాన్ని అందిస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రతి మనిషికి భక్తికి మించినటువంటి విశ్వాసం లేదు. విశ్వాసంతో భగవంతుని కొలవాలి. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అంటారు, నన్ను నమ్మి కొలిచిన వారు ఒత్తులై నిలిచేరు అని చెప్పని. అంతేకాకుండా నన్ను అవమానించినా పర్వాలేదు కానీ నా భక్తులను అవమానిస్తే నేను సహించను అంటాడు. ఒక పుష్పం నాకు ఇస్తే 7 పుష్పాలు మీకు ఇస్తానంటాడు. ఒక అడుగు నా వైపు నడిస్తే 4 అడుగులు మీ వైపు నడుస్తానంటాడు. నా భక్తులంతా నన్ను నమ్ముకున్న వారికి సొమ్ము, నమ్మడి వారికి దుమ్ము అని చెప్పని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఉటంకించారు. కాబట్టి భక్తులందరూ విశ్వాసంగా రిగండాలి భగవంతుని మీద. అప్పుడే వారి జన్మ సార్థకమవుతుంది. ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా వారి జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఓం నమో వీరబ్రహ్మణే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. విరాట్ విబిఎస్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని విన్నవిస్తూ, జయ వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జయ వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై.